తనకి ఉరిశిక్ష పడాలి, తనకి ఏదైనా శిక్ష పడాలని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులు అందరైతే అంటూ ఉన్నారు. సో ప్రజెంట్ మనతో చిన్నయ్య ఎవరైతే ఉన్నారో, సో రజిత హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఎలా ఉండేది, ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు చూస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి, సో వాళ్ళ బ్రదర్ వీళ్ళ తమ్ముడు ఎలా ఉండే అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ, మీ పేరు? నా పేరు రావాలమ్మ సార్. ఏమవుతారు మీరు చిన్నయ్యకి? మా తమ్ముడు సార్. మీ తమ్ముడు. ఓకే. సో ఎలా ఎలా చూడవచ్చు ఈ ఘటనని, అసలు అనుకున్నారా? మంచిగానే ఉన్నది సారు, మంచిగానే ఉన్నది, మంచిగానే పిల్లలు పుట్టినరు, మంచిగానే ఉన్నారు, అన్ని మంచిగానే ఉన్నాయి సారు. ఈ సంవత్సరం సందే ఇంకేం ప్రాబ్లం జరిగిందో ఏమైందో, దాని మనసు ఎట్లా మారిందో ఆమె మనసు మాకు తెలియదు సారు. మంచిగానే ఉండేది. అన్యాలంగా పిల్లలను ఆగం చేసి ఇల్లు ముంచి పాడు చేసింది మమ్మల్ని. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? పెళ్ళి అయ్యా సారు, పెళ్ళి అయ్యి 13 సంవత్సరాలు అవుతుందా అంతే, 13 సంవత్సరాలు కావచ్చు. ఎలా ఉండేది ఇన్ని సంవత్సరాలు, గడిచిన సంవత్సరాలని మీతో కుటుంబ సభ్యులతో? ఉన్న సారు అందరితోటి మంచిగానే ఉన్నది, కలిసేల్చే ఉన్నది, మంచిగా ఉన్నది. మరి ఎట్లా మారింది ఆ మనసు, మరి ఎట్లా చేసుకున్నాడు భగవంతుని గుర్తు, భూతల్లి గుర్తు, ఆమెకే గుర్తు. ఇక ఆమె మనసు ఎట్లా మారగొట్టుకున్నదో, పిల్లల్ని అన్యాలంగా పిల్లలను పాడు చేసింది. ఇంత ఘోరం ఈ రాష్ట్రంలో లేనన్నా జరిగిందా సార్? ఇంత ఘోరం చేసింది. ఇవాళ మా తమ్ముడిని పాడు చేసి పెట్టింది. ఎందుకు అట్లా చేసింది? ఆమెకి ఎట్లా పానం ధరించింది? 3 పిల్లలు అనుమానం ఉరిసిచ్చే సంపన్నికి అంత కారణం ఏమున్నది సార్ ఆమెకు? ఆ శివకుమారకు ఆయనకు ఏమన్నా సిగ్గుచెర ఉండదా? ఆయన కన్నల దమ్ములు లేరా, అక్కలు చెల్లను లేరా? ఇవాళ పాడు చేసి పెట్టిందా బద్దుమాసోడు? ఆ లంచ కొడుకు ఆ చెల్లెల్ని ఇప్పుడు తెచ్చి మా తమ్మునికి పెళ్లి చేయమని సిగ్గుచెరమన్న లంచ కొడుకు అయితే ఆస్తి అంతా నా మదల్ని దోపరుచుకొని మొత్తం ఆస్తి గుంజుకొని ఇక లాగం చేసి ఆయన ఆస్తి అంతా ఆయన చేతులు పెట్టుకొని, ఎవరు దెంగితే పుట్టిండా లంచ కొడుకు? మా వాళ్ళు దెంగితే పుట్టిండా? ఆస్తి తీసుకొని పిల్లలు చంపి, నా తమ్ముని చంపి, నా మరదలు తీసుకొని పోదామని ఉపాయం చేస్తాడు ముండ కొడుకు. ఎక్కడ లంచ కొడుకు ఆ కొడుకు? అంటే తను మీతో ఎలా ఉండేది అంటే చూసి ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు తెలుస్తుండదు సార్ ఆ విషయము. అంటే ఈ అమ్మాయి రజిత ఎలా ఉండేది, కుటుంబంలో కలిసి ఉండేదా మీతో కలిసి? మంచిగానే ఉన్నది, ఇప్పుడు తెలుస్తుండదు, మాకు మంచిగానే ఉన్నది. అంటే చూస్తున్నామమ్మా, ఆ పిల్లలు పుట్టక కూడా ఎంతో మంది ఆపరేషన్, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కూడా పిల్లలు పుట్టని సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చేతికి అందిన 3 కుమారులని కూతురు పిల్లలను పాడు చేసిండ్రు సారు. ఆడు ఎట్లా చెప్పిండు, ఎట్లా మోసం చేసిండు, ఎట్లా చంపిరా అమ్మన్నాడు. ఆమెకే గుర్తు, ఆయనకే గుర్తు. ఆయనకి ఎట్లా చేతులు వచ్చినాయి, ఆయనకి ఎట్లా నోరు వచ్చింది. 3 పిల్లలకు పాడు చేసి నా ఎంబడి రా నీవన నీకే, నీ 3 పిల్లల తల్లివి, నీ భర్త నీవు, లోకములో తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. సరే చేసిండ్రేం, అయ్యిందేమో, అయిపోయిందేమో, మాకైతే తెలియదు, దేవునికే గుర్తు, భూతల్లికి గుర్తు. మరి నీవు అట్లే ఉంటే ఎటున్నో లాక ఉంటే అయిపోగలంచ కొడుకు ఇవాళ ఇల్లు ముంచి కూర్చుంటివి, పాడు చేస్తేవి, ఎంత పని చేస్తేవి. ఇప్పుడు ఒక ఆస్తి లేకుంటే ఆస్తి కొనుక్కుంటాం సార్, భూమి లేకుంటే భూమి కొనుక్కుంటాం. ఇవాళ తులం బంగారం లేకుంటే సంపాదించుకుంటాం, కష్టం చేసి రెక్కల కష్టం చేసి. మన పొట్ట పోతే పిల్లలు వస్తారా సార్? లక్షలు కోట్లు పోసినారా? ఈ లంచగొడుకు ఇంత పని చేసిండు, మా పిల్లలు తెచ్చిస్తాడా? శివకుమార లంచగొడుకు తెచ్చిస్తాడా? ఇంత ఆగం చేసిండు, సంసారం అంతా చెట్లు పట్టించండి. ఇవాళ మా బాధ మాకు గుర్తు సారు. ఆ శివకుమారను రజిత, అది రజిత అంటే దాని పేరు రజిత కానీ అది రజిత కాదు, రవిడే అయ్యింది. అది పెద్ద రవిడే అయ్యింది, రవిడిదే ఇంకా లెక్క. ఆన్ని ఆ శివకుమారను రజితను రవిడి దాన్ని ఇద్దరిని ఉరి గుంచి నా పిల్లలు ఎట్లా చంపిందో ఆ ప్రకారం చంపాలి సార్. మేము నిర్ణయం కోరుకున్నది ఇది. పిల్లలు ఎలా ఉండేవారు? 3 పిల్లలు మంచిగా ఉన్నారు సారు. మా పిల్లలు మాకు కలిసి వెళ్చి అందరం మంచిగానే ఉన్నాం సార్. మేము పాడు చేసింది మంచిగా ఉంటే, నా తమ్ముని మోసం చేసింది నా తల్లి. ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసి పాడు చేసింది. అంటే జీవితంలో పెళ్లి అనేది ఒక అద్భుతం. సో ఆ పెళ్లి ఎలా చేశారు? రజిత గాని మీ తమ్ముంది గాని పెళ్లి ఎంతో ఘనంగా చేశారా? మంచిగానే చేసినాం సార్, పెళ్లి మంచిగానే చేసినాం. ఏడాది దాడివే పిల్లలు పుట్టినరు, ఏడాదికి ఒక ఆమెకు మంచిగానే పుట్టినరు, మంచిగానే చేసినారు, మంచిగానే పండుగలు చేసినాం. పిల్లలు పుడితే కూడా అన్ని మంచిగానే చేసినాం సార్. ఏది గింత గొడవ గుడంగా లొల్లి బొల్లి ఏది లేకున్నది. ఈ 6 నెలలు ఈ సంవత్సరంలోనే ఏం జరిగిందో దేవుని గుర్తు, భూతల్లి గుర్తు. ఇంకా మాకైతే మీరు ఎప్పుడు చివరిగా రజితతో మీరు మాట్లాడింది ఎప్పుడు? మేము మాట్లాడినాము మంచిగానే, దావతలు అయితే పండుగలు అయితే రాకెట్ల పున్నాలు అయితే పోయేది వచ్చేది మంచిగానే ఉండేది. మీరు ఎప్పుడు చివరికి ఎప్పుడు మాట్లాడారు మీరు? మేము 1 సంవత్సరం వెళ్ళే సారు.
అప్పుడు మంచిగా ఉంది. మంచిగానే ఉన్నది. సంవత్సరం వెళ్ళి ఇంకా మా ఇంట్లో మా సంసారాలు అయినాయి. మేము పోలేదు సార్. ఫోన్ చూస్తాగానే అబద్ధం మాటలు చెప్పొద్దు. ఇలా జరిగిన తర్వాత మీ తమ్ముడు మీకు కాల్ చేసినప్పుడు మీరేంటి పోయింది అన్న తర్వాత దాకా మాకు తెలియదు ఈ విషయం. పిల్లలు చచ్చిండ్రు, ఇట్లా చెన్నాయ మా పిల్లలు చచ్చారు నా అమ్మ అని నా కొడుకు లేపి చెప్పిన దాకా మాకు తెలియదు సార్. ఇంత మోసం జరిగిందని అనుకోలేము మేము. ఏమంటున్నావు ఇప్పుడు అయిపోయిన తర్వాత? ఆల్రెడీ ఇప్పుడు 5 రోజులు కలిసి వస్తుంది కదా, మీ తమ్ముడు ఏమంటుంది మీతో? ఎందుకంటే ఆ బాధను ఎవరు చూడలేని బాధ, ఎందుకంటే ఆ కష్టాలు అలాంటివి ఎవరికి రాకూడదు. తమ్ముడు కూడా మస్తు బాధపడి మా తమ్ముడు అగో సారు గుండె వాళ్ళకి గ్లూకోజులు పెట్టిపించి డాకాన చుట్టూ తిరుగుతున్నాం. మేము అందరం మా తమ్ముడు చుట్టే ఉన్నాం. మాకు పిల్లలు లేని మాకు నిద్ర వస్తలేదు. కలుకున్న యాదికి వస్తున్నది పిల్లలు కళ్ళ మెదిలినట్టున్నది సారు. మేము లాగం చేసిపోయింది. మా తమ్ముని పాడు చేసింది సార్. ఇలా దాన్ని అట్లనే ఎవరి గురించి 3 పిల్లలు ఎట్లా ఊరి పెట్టి చంపిందో అలాంటి కొడుకును అలాంటి వాళ్ళు 2 నుండి పెట్టి చంపని సారు. మాకు మస్తు బాధ ఉండదు. ఆ శివకుమారం లంచ కొడుకు నా బాడు కావున అలాంటి దాన్ని 2 నన్ను మాత ఊరి పెట్టి చంపరు సార్. మీరు ఏమన్నా అనుకోని ఇట్లా అంటున్నాం అమ్మ అనుకున్నా సరేగా. 3 పిల్లల పాడు చేసి పెట్టింది. దానికి ఎట్లా పాలన ధరించిందా పాపిష్టి ముండకు. 10 ఏళ్ళలాగా పిల్లల పాడు చేసింది సార్. మాకు జీవకుట్టలేదు. పిల్లలు మంచిగా ఉండేది సార్. ఎవరెవరిలే మమ్మలను మంచిగా పిలిచేది అక్క 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 అని పిలిచేది. అన్యాయంగా పిల్లల పాడు చేసి పెట్టింది. సో చూసే ఆ జనాలకు గానీ ప్రభుత్వానికి గానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్పేది లేదు సార్. ఖచ్చితంగా దాన్ని శివకుమారం చంపాలి. మా తమ్ముడు అన్యాయం చేసేటోడు కాడు. మా తమ్ముడు నాయాతకుడు. బతకాలి కదా, నా పిల్లలు ఉన్నారు అని రాత్రి అనగా పగలనగా కళ్ళకి నీళ్లు చల్లుకొని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించాడు మా తమ్ముడు. కానీ నా భార్యనే అనుకున్నాడు, కానీ నా భార్య ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. అంత మోసం చేసింది సారు. మీరు ఎంతవరకు ఖచ్చితంగా ఆ శివకుమారును రజితని 2 ఊరి గుంజి చంపాలి సారు. థ్యాంక్ యూ అమ్మా. అడియా సో అమ్మ మీతో ఎలా ఉండేది? మాతోటి మంచిగానే ఉండేది సార్. ఎప్పుడైనా కానీ మంచిగానే ఉండేది. ఏ దావతులకు వచ్చినా మంచిగా ఉండేది. ఏ దానికి వచ్చినా కానీ ఇంత అనుమానం రాలే మాకు, ఎన్నడూ రాలేదు. తమ్మితోటి కూడా మంచిగానే ఉండేది. పిల్లలు కూడా మంచిగానే చూసుకునేది. కానీ ఈ మధ్యలో పిల్లలు కొట్టిందంట. అంటే ఒక 3 నెలల నుంచి కూడా తను కొంచెం ఇబ్బంది పెట్టింది పిల్లల్ని అని చెప్పి కూడా మేము విన్నాం. అంతే సారు. అట్లా చేసిందంట. నా కొడుకు పెళ్లికి వచ్చింది, నా మనవని బర్త్డేకి వచ్చింది. ఫస్ట్ ముందే వచ్చింది. గాజులు పెట్టించుకొచ్చిన 2-3 గాజులే ఉంటే గాజులు పెట్టించుకొచ్చిన, బర్త్డేకి వచ్చింది, పెళ్లికి వచ్చింది. మంచిగానే ఉండేది సార్. మాతో అయితే మంచిగానే ఉండేది. కానీ దాని మనసులో ఏమున్నదో తెలియలేదు సార్ మాకు. పిల్లలు 3 పిల్లలు సారు. పొడుగు అయ్యిండ్రు. ఎన్ని లక్షలు పోయినా దొరుకుతారా సార్ పిల్లలు? ఏం చేయనిక సార్ పిల్లలు పోయినాక. తమ్ముడు నిన్నెంత పని చేసిపోయి తమ్ముడు. తమ్ముడు నిన్న తమ్మి అనుకున్నాడు తమ్ముడు. మంచిగా చేసిరు సారు. ఘనంగా పెళ్లి చేసిరు మంచిగా. ఫస్ట్ పెళ్ళము ప్రెగ్నెంట్ ఉన్నది. కనలే కాగమైంది సార్ ఫస్ట్ పెళ్ళము. తర్వాత మంచిగానే మాట్లాడి పెళ్లి చేస్తే ఈ లంజం ఉండ ఇంత పని చేసే. అంటే మీతో ఫ్యామిలీలో వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఏమైనా ఎప్పుడన్నా ఫోన్లు కూడా ముట్టడం కానీ, చాటింగ్ కానీ, కాల్స్ ఎక్కువ మాట్లాడడం కానీ కనిపించలేదు. అలాంటి పని కనిపించలేదు సార్. అట్లా కనిపించలేదు. ఎన్నడూ అట్లా ఇంత పొరపాటు కనవల్లే. మంచిగానే ఉండేది. మాతోటి కలిసి మెలిచి ఉండేది. ఏదన్నా తినాలన్నా తాగాలన్నా కానీ ఇష్టం ఉండేది. దానికి తిండి తాగడానికి ఇష్టం ఉండేది. అంటే ఇంకోటి ఫస్ట్ మీ తమ్ముడికి ఆల్రెడీ కూడా మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఇది 2nd మ్యారేజ్ అని చెప్పి మేము విన్నాం. అవును, 2nd మ్యారేజ్. మరి అప్పుడు ఇష్టంగానే ఉండేనా? ఇష్టంగానే ఉండేది. మంచిగానే ఉండేది. ఇష్టం లేని ఇన్ని రోజుల సంది కాపురం చేస్తారు ఆ సార్. ఆ ముండ కొడుకు ఏడున్నాడో ఆగం చేయనికి వచ్చాడు సార్. దీనికి తెలివి ఉండేది ఉండే కదా. ఒకడు ఖరాబు కామంటే ఒకడు గడ్డి తినమంటాడు సార్. ఈ గడ్డి ఎట్లా తిన్నది? గాడిది ముండ సిగ్గు లేదా దీనికి? ఎట్లా తింటది అది? నా పిల్లలు గింత పొడుగు పిల్లలను పాడు చేసుకొని, సంసారం పాడు చేసుకొని 12-13 ఏళ్ళ సార్లు మొగనితో కాపురం చేసి ఇలా కొత్త కాపురంలో పోతుంది ఆడదేవతనా? సిగ్గు చెరం ఉందా దానికి? ఏమన్నా ఎట్లా పోతుంది? ఆడు చెప్తే ఎట్లుంటుంది సారు? సో
సో అది చివరిగా అది పెరుగన్నం తిన్నారు, అందులో నేనేం కలపలేనని చెప్పి కూడా చివరిగా కూడా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పిందని చెప్పి మేము విన్నాం. మరి చెప్పిందంట సార్ అట్లా. మాకు కూడా నైట్ ఫోన్ వస్తే మేము నిద్రలో ఉన్నాము, ఏమైంది బిడ్డ అంటే ఇట్లా బాబాయ్ వాళ్ళు నా చిన్న కోడలు మా అక్క ఫోన్ చేసిందంట, తమిళోళ్ళు ఇట్లా అయినారు శిలా ఇంటిల్లో వాళ్ళు పన్నట్టే చచ్చిపోయారు అని ఫోన్ చేస్తే మేము తెలియదు దాకా లేచి ఊరికే వరకల్లా పిల్లలను ఏడోళ్ళు ఆడనే ఉన్నారు, వేసుకపోతున్నారు పిల్లలను. ఇంత దూరంకి వెళ్ళి అంత దూరం పోయేటోళ్ళకు పోస్ట్ మాస్క్ పిల్లలు వేసుకపోయారు, తల్లి కండ్లు ఉందన్నారు, తమ్మిని పోలీసు వాళ్ళు పట్టుకపోయారు, ఎవ్వరు లేరు. ఇక ఆ నుంచి జరసేపు చూసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చినాం. దవాఖాన కడుకోతే అలా చేద్దాం చూద్దామని పోతే ఏం చూస్తారమ్మా ఆమెను, ఏమైంది ఆమెకు చూడని కానీ గదిరిస్తే ఇంకా మళ్ళీ వచ్చినాం సార్. అంటే ఒక్కటేసారి ఆ 3 శవాలని చిన్న పిల్లల్ని అది కూడా చూసినప్పుడు అసలు అనుకున్నారా అసలు ఇలాంటి ఒక ఘటన మనం చూస్తాము అని చెప్పి? జరగలే, అట్లా వంటి పని జరగలే, ఏడ జరగలే. దీన్ని చూసి ఇంకొకరు మరి చేయకుండా చేయండి సార్, న్యాయం చేయాలి. ఏం న్యాయం కావాలని చెప్పి కోరుతున్నారమ్మా మీరు? మాకు దాన్ని పానం, మా పిల్లల పానం ఎట్లా పోయిందో వాళ్ళకి శాంతి ఉండనిక గంతే చేయరు సార్. వాళ్ళ మనసు శాంతి ఉండనిక చేయరు. మంచిగా ఉన్న పాలాలు మంటలే కలిపింది, వాళ్ళు ఎట్లా చేసిండ్రో మా పిల్లలను వాళ్ళని కూడా అట్లా చేయాలి, వాళ్ళని కూడా అట్లనే చేయాలి. మా పిల్లలు రంగా జీవి తిన్నారు, వాళ్ళని కూడా అట్లనే తినాలి. సో అమ్మ మీరు మేమేం చేస్తాం బిడ్డ, ఎన్నడో నాడు వచ్చిరి, 2 ఆల్మోడు వచ్చిరి, మా పుండ్రి తెల్లారబోయిరి, నాకు తెలియదు బిడ్డ. అంటే పెళ్లి మంచి గణంగానే చేసినావా? మంచిగానే అయ్యింది, మంచిగానే అయ్యింది ఆయన. ఎలా ఉండేది మీ కోడలు మీతోనే? మంచిగానే ఉన్నది, మంచిగానే అందరితో మెదిలింది, మంచిగానే ఉన్నది. ఇంకా కడుపులో ఏమున్నది నాకు తెలియదు. గంతే నాయన. ఏమంటున్నారు మీ కొడుకు? ఏమంటున్నారు ఇప్పుడు? ఏమంటాడు, ఏడుస్తాడు, ఏమంటాడు నాయన. అంటే నీతో మంచి ప్రేమనే ఉండేదా మీ కోడలు? అట్లా ఎట్లున్నావు అని చెప్పి అన్ని మంచిగా ఉన్నది. నాకేం తెలుసు బిడ్డ, ఏమన్నా అలా నిరక్తరకు పెడితే ఏదన్నా మాట అందరు నన్ను నేనేటా చెప్తు, నన్ను ఎవడేమనలే. మన్మరాలు ఎట్లుండేది మీతోనే? మంచిగానే ఉన్నారు నాయన. నేను బయటకు వచ్చేది ఇట్లా నాయన మాట నాయనమ్మ అని బిస్కోట్లు తెచ్చిచ్చేది నాకే వాళ్ళు. అంతా అగుల పోయింది నాయన, ఏం చేతు. ఒక్కరు ఎవరు ఉన్నారు, అందరు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీ కుటుంబాల్లో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది, సో మళ్ళీ ఇలాంటి ఒక ఘటన జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు చూసేటోళ్ళకి? ఏం చెప్పేది లేదు నాయన, ఏడ విసికేసిన ఎవడు అడగడు. నా పిల్లలు వచ్చి అడిగితే నన్ను గుంజుకపోయి జైలు అయ్యి ఎవడు అడగడు, దాన్ని దొక్కి చంపినా అడగరంటావు మరి? ఎవరు అడగరు, అడగం. దాని జీవి తీయాలి, నా పిల్లల జీవి ఎట్లా తీసిండ్రో దాని జీవి అట్లా తీయాలి, గంతే. ఓకే, ఇది జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అవును. ఓకే ఓకే అమ్మా, జరగాలి, ఖచ్చితంగా జరగాలి సార్. ఇంత ఇల్లు ఏం చేయనికి, ఆస్తి ఏం చేయనికి, పిల్లలు ఉండదు. ఒక్కడు ఏడుంటాడు మా తమ్ముడు. భూమి ఉంటే భూమి ఎవరికి ఎవరిస్తామని పని చేసింది. ఎవరు బుక్కడ పెడతారు? ఎంత దేవులు ఆట పెట్టింది సార్. ఇప్పుడు ఎవరింటి కోయిలా చిన్న తానమే, నెత్తి మీద నీడు ఉన్న దానికి సమన్ రాదు సార్. ఒకరంటే రాండి అమ్మా, అక్కడే కూర్చో, నేనే వస్తాను పక్కన.